తెలంగాణలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతూ రేవంత్ రెడ్డి సర్కారును ఢీకొట్టేందుకు సిద్ధమవుతుంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కేసీఆర్ అడుగుల సభలోకి పడుతుంటే జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చేదే లేదని చెబుతున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తా అంటున్నారు. అలా ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన అసెంబ్లీకి రారని అర్థమవుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 10% కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో కేసీఆర్ కు ప్రతిపక్ష నేత హోదా అధికారము దక్కింది. దీంతో ఆయనకు సభలో మాట్లాడడానికి తగినంత సమయం, ప్రోటోకాల్ దక్కుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై నిబంధనల ప్రకారం 10% సీట్లు లేనిదే ప్రతిపక్ష హోదా రాదు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించినప్పుడు సభలో గొంతు వినిపించే అవకాశం లేనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ప్రయోజనం లేదన్నది జగన్ వాదన. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం, సంఖ్యాబలం ప్రకారం అవకాశం ఇస్తామని స్పీకర్ చెబుతున్నా ఆయన వినిపించుకోవడం లేదు. కేసీఆర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి అసెంబ్లీ వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తుంటే జగన్ మాత్రం ప్రజల పక్షాన పోరాడడానికి అసెంబ్లీనే వేదిక కావాల్సిన పని లేదు అనే సంకేతాన్నిస్తున్నారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో ఆయన కేవలం 10 నిమిషాలు మాత్రమే సభలో ఉండి తన నిరసన తెలిపి బయటకొచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు సభకు గైర్హాజరైతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అందుకే కనీసం తన సభ్యత్వం కోల్పోకుండా ఉండడానికి జగన్ గవర్నర్ ప్రసంగానికి హాజరయ్యారు. కానీ ఆ హాజరు చెల్లదని చెబుతున్నారు. జగన్ సభకు రాకపోవడాన్ని టీడీపీ తీవ్రంగా విమర్శిస్తోంది. న్యాయం జరగని చోట గౌరవం ఉండదు అని వైసీపీ వాదిస్తోంది. కానీ అసలు విషయం మాత్రం అసెంబ్లీకి రావడానికి ఆయనకు భయం. తనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. గతంలో అసెంబ్లీలో తాను చేయించిన పనులు ఆయనకు గుర్తుంటాయి. రివెంజ్ తీర్చుకుంటారన్న భయం ఉంటుంది. అందుకే ఆయన ప్రతిపక్ష హోదా కారణం చెప్పి హాజరు కావడం లేదు.